హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పే శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో అయితే మంజూరు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉంటే L1, L2, L3 లిస్టులో అర్హతలు ఉంటే ఈ ఇల్లు అయితే మంజూరు చేస్తారో తెలుసుకున్నాం. అలాగే GHMC ఇప్పుడు పరిధిలో అయితే సర్వే అయితే చేస్తున్నారండి. మరి అది ఏంటి GHMC అనేది మీకు తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు GHMC అనేసి మనకు ఈ సర్వే అనేది ప్రారంభమైందండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఇల్లు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్స్ మంజూరు అయినాయి. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇంట్లో లేకపోవడము, రెంట్‌కి ఇవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకు ఆ యొక్క ఇండ్లు అనేది క్యాన్సిల్ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. క్యాన్సిల్ చేసి ఇప్పుడు L1, L2, L3 L2 లిస్ట్‌లో ఉన్నవారికి ఇల్లు యొక్క మంజూరు చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు వెంటనే మీరు ఆ ఇంట్లో ఉండడం మంచిదండి. అలా ఎవరికైతే డబుల్ బెడ్రూమ్స్ ఇంతకుముందు వచ్చాయో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారో వెంటనే మీరైతే ఆ ఇంట్లో అయితే ఉండాలండి. ఉంటేనే మీకు ఆ ఇల్లు అనేది క్యాన్సిల్ కావు. చూసారుగా అండి. అలాగే ఇప్పుడు L1, L2, L3 లిస్టులో అయితే మంజూరు చేస్తున్నారు. థాంక్స్.